దేశంలో వినియోగదారుల సామాజిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా విశిష్ట సేవలను అందిస్తున్న కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ విశాఖలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించింది. విశాఖ జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా కొనసాగించింది. అనంతరం కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల్లో చైతన్యం, అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. వినియోగదారుల హక్కుల కోసం చేస్తున్న పోరాటాలకు ఎన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నామని తెలిపారు. ముఖ్యంగా నేటి ఆధునిక యుగంలో వినియోగదారుడు నష్టపోకుండా ఉండేలా తమ కౌన్సిల్ ద్వారా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు వినియోగదారుల హక్కుల మండలి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు. And also the rights of the consumers. Next we invite Mr. Srikanth, Managing Director of Film School, Hyderabad, for his excellent service record. Ready? On behalf of Consumer Rights Council, we have filed. Next, a small token of appreciation to Mr. The complaint can be raised, but anti-district commissions take the same respect to develop all authority. And another CCPA Act. CCPA Act was enacted in 2019 Act. నా పేరు డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్. ఈ రోజు వరల్డ్ కన్జ్యూమర్ డే సందర్భంగా సెమినార్ హాల్ జిల్లా పరిషత్లో ఒక నేషనల్ మీట్ తో పాటు నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ సెషన్ లో సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ కమిషన్, FSSAI, లీగల్ మెట్రాలజీ, డ్రగ్ కంట్రోల్, GST, ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్స్ ద్వారా జనాలకి అవగాహన క్రియేట్ చేయాలి కాబట్టి బయట స్టాల్ కూడా క్రియేట్ జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ మన ఎవ్రీ ఇయర్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్ డే సందర్భంగా చేస్తున్నాను. అండ్ 12 స్టేట్స్ నుంచి మన డెలిగేట్స్ ఈరోజు పార్టిసిపేట్ చేశారు. లోకల్ చాలా మంది లా కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వినియోగదారుకి హక్కు ఉంటుంది. వాళ్ళ హక్కు కోసం వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళ హక్కి వాళ్ళు కాపాడలేకపోతున్నారు. సో బికాస్ ఆఫ్ దాట్ మన రెగ్యులర్ బేసిస్ లో, అంటే ఈ రోజు ఒక్కరొకటే కాకుండా రెగ్యులర్ బేసిస్ లో మన కన్జ్యూమర్ అవేర్నెస్, కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు 1500 పైనే అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేశాను. 300 పైనే కన్జ్యూమర్ కేసెస్ మన ఇండియా లెవెల్లో ఫైల్ చేశాను. ఓన్లీ విశాఖపట్నం జిల్లాలోనే 86 కేసెస్ మనం ఫైల్ చేశాను. అండ్ 2025 లో ఇప్పుడు 3 months కూడా అవ్వలేదు అండ్ 9 కేసెస్ మన విశాఖపట్నం జిల్లాలో ఫైల్ చేయడం జరిగింది. నంబర్ ఆఫ్ కేసెస్ కి మన చక్కగా జడ్జ్మెంట్ కూడా వచ్చింది. జనరల్ గా అయితే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరంగా 3 months లో, చట్టపరంగా 3 months లో జడ్జ్మెంట్ రావాలి.
బట్ 3 months లో రావడం ఇంపాసిబుల్ అండి, వీ కెన్ అండర్స్టాండ్ దాట్. సో 6 to 7 months లో 90% కేసెస్ కి జడ్జ్మెంట్ అయితే వచ్చేస్తుంది. సో మా రిక్వెస్ట్ ప్రతి వినియోగదారుకి ఏంటంటే వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు తెలుసుకోవాలి. తర్వాత ఏదైనా ప్రాబ్లం వాళ్ళకి ఉంది అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన లీగల్ అడ్వైస్ ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాను. వాళ్ళ తరపు నుంచి కోర్టులో కేసు ఫైల్ చేయడానికి కూడా మనం రెడీగా ఉన్నాను. మా దగ్గర వచ్చి ఒక రిటర్న్ కంప్లైంట్ మాకు రాసి ఇస్తే మరి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఒక రూపాయి కలెక్ట్ చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి ఉచితంగా వాళ్ళకి మనం లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ 12 states లో వీఆర్ వెరీ స్ట్రాంగ్. అయితే మా బాగా స్ట్రాంగ్ టీం ఉంది. అండ్ ప్రెజెన్స్ మాత్రం 23 states వరకు ఉంది. అండ్ స్టేట్ లో ప్రతి జిల్లాలో మాకు స్టాండింగ్ కౌన్సిల్స్ అంటే అడ్వకేట్స్ ఉన్నారు. కాబట్టి మన ఎవ్రీ ఇయర్ ఒక 100 to 125 కేసెస్ ఇండియా లెవెల్లో మనం ఫైల్ చేస్తున్నాము. అంటే ఫుడ్ ఆఫీసర్స్ కానీ, లీగల్ మెట్రో డిపార్ట్మెంట్స్ కానీ, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మ్యాన్ పవర్ తక్కువ ఉంది, ప్లస్ అక్కడ అవగాహన చాలా తక్కువ ఉంది. సో రెగ్యులర్ బేసిస్ లో 3 months లో 4 months లో ఒకసారి మనం కూడా అక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ తప్పకుండా ఒక 3-4 years లో వాళ్ళు కూడా అవగాహన క్రియేట్ అవుతుంది అండ్ దే విల్ కమ్ ఫార్వర్డ్. అక్కడ కేసెస్ లేదు మనకి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ హక్కే ఉంది. ముందు వాళ్ళ హక్కు కోసం వాళ్ళకి అవేర్ చేయాలి, అప్పుడే వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మీకు ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే రిసిప్ట్ కానీ బిల్ కానీ ఆ పదవి లేదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. సో అది వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకొని నేను నేర్పిస్తాను. మీరు డిమాండ్ చేయండి, ఎంఆర్పి చూడండి, ఎక్స్పైరీ డేట్ ఐటమ్స్ చూడండి. సో స్లోగా వాళ్ళు కూడా చేంజెస్ వస్తుంది అండ్ దే ఆర్ స్టార్టింగ్ డిమాండింగ్. వాళ్ళు కూడా ప్యాకెట్ చూడండి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ డెఫినెట్లీ వచ్చిన టైంలో ఏజెన్సీలో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి మోర్ అవేర్నెస్ అక్కడ మనం కండక్ట్ చేస్తాను. మన రాష్ట్రం పరంగా ఆంధ్రప్రదేశ్ పరంగా మనకి 830 ఫుడ్ ఆఫీసర్స్ ఉండాలి, 830 ఫుడ్ ఆఫీసర్స్ ఉండాలి. బట్ ఉన్నాయి 100. అంటే 100 members కలిపి ఎంత పెద్ద రాష్ట్రంకి ఏ విధంగా చేస్తారు అంటే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, బట్ గవర్నమెంట్ గురించి ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. గవర్నమెంట్ కి ఏదైనా మినిస్ట్రీ ఉన్నాయి, అది కన్జ్యూమర్ మినిస్ట్రీ నుంచి వచ్చిన డబ్బులోనే సర్వైవ్ అవుతున్నారు. కన్జ్యూమర్ ప్రొడక్ట్ పర్చేస్ చేయకపోతే గవర్నమెంట్ కి ఒక రూపాయి రాదు. అది హోమ్ మినిస్ట్రీ అయిపోవచ్చు, లేకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీ అయిపోవచ్చు, ఏదైనా సరే. బట్ హోమ్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, మిగతా మినిస్ట్రీ వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారు తప్ప కన్జ్యూమర్ అఫేర్ మినిస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు డౌన్ అయిపోతారు. ఇది మాకు బడ్జెట్ లేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే హాస్పిటల్ డ్రగ్ కంట్రోల్ అండర్లో వస్తుంది, డ్రగ్ కంట్రోల్ సివిల్ సప్లై అండర్లో వస్తుంది, FSSAI డిపార్ట్మెంట్, లీగల్ మెట్లు అన్ని సివిల్ సప్లైలు అండర్లో ఉంది. బట్ సివిల్ సప్లైకి చట్టపరంగా ఫుల్ పవర్ ఉంది, బట్ వాళ్ళ దగ్గర ఎక్స్పెండ్ చేయడానికి డబ్బు లేదు. లాస్ట్ 5 years నుంచి యాక్చువల్గా గవర్నమెంట్ చట్టపరంగా అయితే ప్రతి జిల్లాలో ఒక విజిలెన్స్ కమిటీ ఉండాలి, ప్రైజ్ మానిటరీ కమిటీ ఉండాలి, లీగల్ సెల్ కమిటీ ఉండాలి, తర్వాత DCPC ఉండాలి. బట్ లాస్ట్ 6 years నుంచి 2018 నుంచి ఇప్పుడు 25 అయిపోయింది, 19 గవర్నమెంట్ ఫామ్ అయింది, 7 years అయిపోయింది. విశాఖపట్నంలో అలాంటి ఏం కమిటీ లేదు. కమిటీ లేనప్పుడు ప్రజాది ప్రాబ్లమ్స్ మన కలెక్టర్ గారు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రిక్వెస్ట్ ద హానరబుల్ మినిస్టర్స్ కి ఇమీడియట్ గా స్పందన తీసుకొని ప్రతి జిల్లాలో DCPC, తర్వాత విజిలెన్స్ కమిటీ, ప్రైజ్ మానిటరీ కమిటీ, ఖాళీ పొజిషన్స్, నామినేటెడ్ పొజిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ముందు ఫిల్అప్ చేస్తే NGOs కూడా ముందుకు వచ్చి గవర్నమెంట్ తో పాటు కలిసి వర్క్ చేయడానికి ఈజీగా. మొత్తం హడావిడి ఏం చేయట్లేదు, ఒక సర్క్యులర్ పాస్ అవుతుంది కన్జ్యూమర్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అంటే వాలంటీర్ కన్జ్యూమర్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఈ రోజు కార్యక్రమం కండక్ట్ చేసి ఫోటో వాళ్ళకి సబ్మిట్ చేయాలి. మరి అది చేస్తాను. బట్ మంది గవర్నమెంట్ గురించి కాదు, 365 days ప్రతి చోట మన కార్యక్రమం కండక్ట్ చేస్తూనే ఉంటాను. నాట్ ఓన్లీ 24 December and 5th March. 1 year లో దగ్గర ఒక 200-300 ప్రోగ్రామ్స్ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కండక్ట్ చేస్తాను. ప్రతి స్కూల్స్ లో, కాలేజెస్ లో పబ్లిక్ మీటింగ్స్, సిగ్నేచర్ క్యాంపెయిన్స్, కొన్ని చిన్న ర్యాలీస్, ఇవన్నీ మనం రెగ్యులర్ బేసిస్ లో మన సంస్థ ద్వారా అయితే జరుగుతుంది.